ఇలా ఇంట్లో ఆల్రెడీ చాలా మంది చేస్తున్నారు కదా. ఎలా అయినా సరే బేబీ కొంచెం ఫుడ్ తింటే బాగుండు అనేసి మీ యాక్షన్ ని జస్టిఫై చేస్తున్నారు కదా. కానీ దీని వల్ల అయ్యే ఎఫెక్ట్స్ గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ మేఘ్నా, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అట్ లిటిల్ వండర్స్ క్లినిక్, కోకాపేట్, హైదరాబాద్. ఫస్ట్, బ్రెయిన్ అండ్ స్టమక్ కి ఉండే కనెక్షన్ అనేది కంప్లీట్ గా డిస్టర్బ్ అవుతుంది. దీని వల్ల ఆకలి క్యూస్ అనేవి పిల్లలకి అస్సలు రావు. అంటే ఫోన్ చూపిస్తేనే సడన్ గా ఆకలి స్టార్ట్ అవుతుంది, లేకపోతే వాళ్ళకి ఆకలి అవుతుంది లేనిది కూడా తెలియదు. సెకండ్, హంగర్ హార్మోన్ గ్రెలిన్ అనేది బాగా సప్రెస్ అవుతుంది. దీనివల్ల ఓవరాల్ గా వాళ్ళ అపిటైట్ అనేది బాగా తగ్గిపోతుంది. అండ్ థర్డ్, సెటైటీ అంటే ఫుడ్ తిన్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా, అది అసలు బాగా తక్కువగా ఉంటుంది. సో మళ్ళీ కొంతసేపట్లోనే స్నాకింగ్ చేయాలి, ఏదో జంక్ తినాలి, షుగరీ థింగ్స్ తినాలి, లాంటి క్రేవింగ్స్ ఎక్కువ అయిపోతా ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అసలు చూయింగ్ అనేది వాళ్ళకి అలవాటు అవ్వదు. దానివల్ల ఫుడ్ డైరెక్ట్ గా మింగేయడం, డైజెషన్ అనేది ఇంప్రాపర్ గా అవ్వడం, న్యూట్రియన్స్ అనేది కంప్లీట్ గా అబ్జర్వ్ అవ్వకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాంటి పిల్లల్ని తయారు చేయకండి. ఫుడ్ ని, స్క్రీన్ ని ఎప్పుడు కంబైన్ చేయకండి. నాట్ ఫర్ 1 minute, నాట్ ఫర్ 1 second. ఎందుకంటే మీ పిల్లలకి మీరు ఫుడ్ పెడుతున్నప్పుడు మీరు డెవలప్ చేసేది జస్ట్ ఒక మీల్ కాదు, వాళ్ళ కంప్లీట్ లైఫ్ కి ఉండే ఫుడ్ హ్యాబిట్స్. ఈ వీడియోని అందరి పేరెంట్స్ తో షేర్ చేయండి అండ్ దీని మీద అవేర్నెస్ పెంచడానికి హెల్ప్ చేయండి.